వేల ఏళ్ల నాటి పురాతన చిహ్నాలను గుర్తించి కాపాడుకుంటున్న ఈ రోజుల్లో కళ్ళెదుట కనిపిస్తున్న మహిమాన్విత సంపదను కోల్పోవాల్సి వస్తుంది. కారణాలు ఏవైనా కావచ్చు. కనీసం వాటి పునరుద్ధరణ కోసమైనా పాటుపడే వంశ పారంపర్యం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, పురావస్తు శాఖ కానీ శ్రద్ధ వహించకపోవడంతో ఆ కట్టడాలు అసలైన రూపును కోల్పోతున్నాయి. అంతేకాదు కనుమరుగైపోతున్నాయి కూడా. అధికార పీఠం కోసం ఏళ్ల తరబడి నాదంటూ వివాదాలకు పోవడం, వచ్చిన రాబడిలో నాదెంత అంటూ పాలకవర్గ అధికార గణం ఆలోచించడంతోనే ఏళ్లు గడిచిపోయాయి తప్పితే వారసత్వ సంపదను మాత్రం కాపాడుకోలేకపోయారు. ఓ కాలజ్ఞాని నిర్మించిన కట్టడం కూలిపోతే దాన్ని మళ్ళీ అలాగే రూపుదిద్దగలమా? సాధ్యం కానే కాదు. ఎందుకంటే ఆ కట్టడాలు మహిమాన్విత మహాపుంగవులు నిర్మించిన అద్భుతాలు. అసలు ఇదంతా చెప్పుకోవడం ఎందుకు? ఎవరు కట్టిన కట్టడం కూలిపోయింది? దానికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? అదెక్కడా? ఆ కట్టడంపై యువ మంత్రి లోకేష్ ఎందుకు దృష్టి సారించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారి మఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తూ ఉంటారు. అయితే మొంతా తుపాను కారణంగా ఎన్నో నష్టాలు, అనర్థాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే భక్తులకు మాత్రం కనీస వసతులు కల్పించడం లేదని ఇక్కడికి వచ్చే భక్తుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వర్షం కారణంగా బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాన్ని కాపాడడంలో అధికారులు, వారసులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోవడంతో కొంతమంది భక్తులు అరిష్టమా అనే భయాందోళనలకు కూడా గురవుతున్నారు. 400 ఏళ్ల నాటి ఓ సాధారణ ఇల్లే అయినా ఇది ఓ మహిమాన్వితుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్న అద్భుతమైన కట్టడం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచానికి తత్వబోధ చేస్తూ కడప జిల్లా కందిమల్లాయపల్లి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో అనేక రకాలుగా బాధింపబడి తన స్వహస్తాలతో ఇంటిని నిర్మించుకున్నారు. స్వతహాగా వడ్రంగి కాబట్టి ఇంటికి అవసరమైన చెక్క సామగ్రిని అందంగా తయారు చేసి సుదీర్ఘకాలం పాటు ఆ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాగునీళ్లకు సైతం స్థానికులు ఇబ్బందులు పెట్టడంతో అదే ఇంటి ఆవరణలో రాత్రికి రాత్రి బావి తవ్వుకున్నారు. జీవిత భాగస్వామి గోవిందమ్మ 4 కుమారులు, 4 కుమార్తెలతో కలిసి ఆ అపురూపమైన ఇంట్లో ఆవాసమున్నారు. అలాంటి ఆ ఇల్లు దర్శనీయమే కాదు, అనిర్వచనీయమైనదిగా భావించొచ్చు. దాన్ని కాపాడుకోవలసిన వారసత్వం అధికార యంత్రాంగం తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి అవలంబించింది. ఫలితంగా మొంతా తుపాను ఆ ఇంటిని కుప్పకూల్చేసింది. కాలజ్ఞాని వీరబ్రహ్మంగారు జీవసమాధి అయిన 4 శతాబ్దాల కాలంలో ఆయన స్వహస్తాలతో సృష్టించిన సంపదను ఇవాళ కోల్పోక తప్పని పరిస్థితులు వచ్చిపడ్డాయి. కాలజ్ఞాని కాలంలో పూర్తిగా మట్టితోనే అపురూపంగా నిర్మించుకున్నారు తాను నివాసం ఉంటున్న ఇంటిని. అయితే ఆయన సజీవ సమాధి అయ్యాక ఆ నివాస గృహం రాను రాను దర్శనీయ స్థలంగా మారిపోయింది. బ్రహ్మంగారి 7 తరాలు మఠాన్ని పరిపాలించే 11 మంది పీఠాధిపతులు కొలువయ్యారు. 4 ఏళ్ల పాటు పీఠం కూడా పిట్ పర్సన్ నేతృత్వంలో పాలనా వ్యవహారాలు చక్కబెట్టారు. అయినప్పటికీ కాలజ్ఞాని ఇంటిని మాత్రం కోల్పోక తప్పలేదు. 4 ఏళ్ల క్రితం 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు పరమపదించాక వివాదం రేగింది. స్వామివారికి 2 భార్యలు ఉండడం, వారి సంతానం పీఠాధిపత్యం కోసం తగవలాడుకోవడం, కోర్టు మెట్లెక్కడం ప్రస్తుతం జరుగుతోన్న సత్యాలు. వివాదం ముదిరి గాలివానలా మారి అది కాస్త ప్రపంచవ్యాప్తమైంది. ఇంటి సమస్యను గుట్టుగా పరిష్కరించుకోవలసిన కాలజ్ఞాని వారసులు రచ్చకెక్కారు. సంప్రదాయాలు, సనాతన ధర్మాల విలువలను పక్కన పెట్టి నానాయాగి చేసుకుంటున్నారు. ఇది నిజమైన జైజినాయన భక్తులకు అత్యంతగా బాధించే అంశంగానే పరిగణించవచ్చు. మొన్నటికి మొన్న పీఠాధిపత్యం సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ, ధార్మిక పరిషత్ సంయుక్తంగా సంకల్పించే ఓ కొలిక్కి తెచ్చే ఫలితం రేపో మాపో వెలువడే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ఈ కీలక సమావేశం జరిగిన మరుసటి రోజే బ్రహ్మంగారి ఇల్లు వరుస వర్షాలకు కుప్పకూలిపోయింది. ఈ ఘటన కాలజ్ఞాని భక్తుల్ని బాధించింది. ఈ అంశం మీడియా, సోషల్ మీడియా వర్గాల ద్వారా దావానలమైంది.
మొంతా తుపాను ఆంధ్ర రాష్ట్రాన్ని అత్తలకుత్తలం చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు యువ మంత్రి లోకేష్ సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న క్షణాలు. ఆ క్రమంలోనే బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. నారా లోకేష్ అదే క్షణంలో స్పందించారు. కాలజ్ఞాని ఆవాసమన్న వారసత్వ సంపదను కాపాడుకోవలసిన అవసరం ఉందని కడప జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన బ్రహ్మంగారి మఠానికి చేరుకున్న కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడి పరిస్థితులు పరిశీలించారు. పురావస్తు ఇంటాక్ సభ్యులతో కలిసి పునర్నిర్మాణం ఎలా చేయాలనే అంశంపై చర్చించారు. కూలిపోయిన చోట అదే మట్టితో, అదే చెక్క సామగ్రితో ఇంటి నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇదే సందర్భంలో యువ మంత్రి నారా లోకేష్ బ్రహ్మంగారి ఇంటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక బ్రహ్మంగారి ఇంటి పునర్నిర్మాణం జరగడమే తరువాయి ఇక ఆ ఇంటిని నిర్మించి భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 4 శతాబ్దాల క్రితం ప్రపంచ విపరీత పోకడలపై గడమెత్తిన వీరబ్రహ్మంగారి కొలువులో పీఠాధిపత్యం కోసం రగడరేగడం ఓ రకంగా బాధాకరమైతే, ఇప్పుడు అదే బ్రహ్మంగారి స్వగృహం కూలిపోవడం భక్తుల్ని ఆవేదనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా కాలజ్ఞాని వారసులు కలహాలు మానాలని శిష్య బృందం కోరుకుంటోంది. బ్రహ్మంగారి పురావస్తు సంపదను కాపాడుకుంటూ మఠాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటున్నారు. పీఠం ఎవరికి దక్కినా బ్రహ్మంగారి గురుబోధనల ఔన్నత్యాన్ని పెంపొందించాలని ప్రియభక్తులు, శిష్యుల కోరిక.